నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి 30,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ దేశ సమగ్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా యువజనోత్సవాలు వివేకానంద స్ఫూర్తిని చాటి చెప్తూ ప్రత్యేక కార్యక్రమాలు కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు కుటుంబ సమేతంగా పాల్గొన్న పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ నిర్వహణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా 30,500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహించారు. ముంబైలో 17,840 కోట్ల రూపాయలతో 21.8 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అటల్ బిహారీ వాజ్పేయి సెవారీ నవాహ్ సేవా అటల్ సేతును ప్రధాని ప్రారంభించారు. 6 వరుసలతో నిర్మించిన ఈ వంతెన దాదాపు 5.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపై నిర్మితమైంది. ఈ ప్రాజెక్టుతో పాటు దాదాపు 8,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భూగర్భ రహదారి పనులకు భూమి పూజ చేశారు. పాల్ఘర్, థానే జిల్లాలకు తాగునీటిని అందించే బల్క్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును, మెట్రో రైళ్లను ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మహారాష్ట్ర అన్ని రంగాలలో వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మహిళల సాధికారత కోసం పీఎం ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల ముంబై నగర ఖ్యాతి మరింత పెరుగుతుందని ప్రధాని వివరించారు. हमारे लिए शिलान्यास, भूमि पूजन, उद्घाटन और लोकार्पण सिर्फ एक दिन का कार्यक्रम पर नहीं होता, नहीं ये मीडिया में आने के लिए और जनता को रिझाने के लिए होता है. हमारे लिए हर प्रोजेक्ट भारत के नवनिर्माण का माध्यम है. जैसे एक एक ईंट से बुलंद इमारत बनती है, वैसे ही ऐसे हर प्रोजेक्ट से भव्य भारत की इमारत बन रही है. इसलिए महाराष्ट्र में देवेंद्र जी से लेकर के अब एकनाथ शिंदे जी, अजीत पवार जी तक पूरी टीम के प्रयासों का परिणाम है. मैं उन सबको बधाई देता हूं. దేశ యువత అన్ని రంగాలలో రాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాసిక్లో జరిగిన 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. 2047 నాటికి నా భారత్ వికసిత భారత్ అనే థీమ్తో జరుగుతున్న ఈ యువజనోత్సవాలలో ప్రధాని మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలన్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందరికీ అందుబాటులో ఉంచేందుకు గాను నూతన ఐఐటీలు, ఎన్ఐటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచ తయారీ రంగానికి భారత్ను గమ్యస్థానం చేయాలన్న ప్రధాని మన యువత ప్రతిభకు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర దేశాలలో తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ప్రధాని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు నాసిక్ నగరంలో ప్రధాని మోదీ చేపట్టిన రోడ్ షోకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. बहुत बड़ी प्रेरणा है. आज भारत दुनिया की टॉप 5 इकोनॉमी में आया है, तो इसके पीछे भारत के युवाओं की ताकत है. आज भारत दुनिया के टॉप 3 स्टार्टअप इकोसिस्टम में आया है, तो इसके पीछे भारत के युवाओं की ताकत है. आज भारत एक से बढ़कर एक इनोवेशन कर रहा है. आज भारत रिकॉर्ड पेटेंट फाइल कर रहा है. आज भारत दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बन रहा है. तो इसका आधार भारत के युवा है, भारत के युवाओं का सामर्थ्य है. आज भी हम भगत सिंह, चंद्रशेखर आजाद,
बटुकेश्वर दत्त जैसे अनगिनत क्रांतिकारियों को याद करते उन्होंने अपने पराक्रम से अंग्रेजों को पस्त करके रख दिया था। మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాసిక్లోని గోదావరి నదిపై ఉన్న శ్రీ కాలారాం మందిర్ను సందర్శించి రాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వేద పఠనం, భజన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి నదికి కూడా మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్ కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని తన అధికారిక సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు. రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజులే మిగిలి ఉందన్న ప్రధాని ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఎంతో ఉద్వేగ పరిస్థితులలో ఉన్నట్లు తెలిపిన ప్రధాని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జిజియాబాయి జయంతిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. జిజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు తనకు తన తల్లి గుర్తుకు వస్తుందని, ఆమె తన చరమాంకం వరకు రాముని సేవలోనే తరించిందని ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని తల్లి హీరాబెన్ 99 ఏళ్ల వయసులో 2022లో కన్నుమూశారు. चारों दिशाओं में राम नाम की धून, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी, हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। దేశంలో రైల్వేలను ఆధునీకరించడంతో పాటు వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ రైల్వే అభివృద్ధి పనులను ఈరోజు మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ హయాంలో దేశ రైల్వే రంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. వేలాది కోట్ల రూపాయలను కేటాయించి రైల్వే లైన్లను విద్యుదీకరించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. సరుకు రవాణా కోసం గూడ్స్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నామన్న మంత్రి ప్రయాణికుల కోసం ఆధునీకరించిన ఎక్స్ప్రెస్ రైళ్లను, వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. रेलवे नेटवर्क बढ़ गया, रेलवे पैसेंजर्स बढ़ गए, गुड्स का ट्रांसपोर्ट बढ़ गए
और वंदे भारत ट्रेन्स भी नया ट्रेन्स जो इंडिजियस टेक्नोलॉजी से द्वारा निर्माण किया गया। मेरा पूरा विश्वास है आने वाले दिन में रेलवे अभी पहला प्लेस दुनिया में अमेरिका, चाइना, रशिया के बाद भारत अभी 4th प्लेस में है। मेरा पूरा विश्वास है आने वाले दिन में रेलवे में भी भारत दुनिया का नंबर 1 स्थान पर आने का पूरा प्रयास करेंगे और एक्सीडेंट्स कम करने के लिए टेक्नोलॉजी यूज करें, पूरा 100% इलेक्ट्रिफिकेशन प्लान करें, पूरा मैनुअल गेट्स नहीं रहना चाहिए, पूरा आरयूबी से हम निर्माण करें। సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారైనా పండుగలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సొంత ప్రాంతానికి చేరుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ప్రజల కోరిక మేరకు ఉభయ రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 22వ తేదీన శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారని, వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మనకు తెలిసి ఈరోజు సంక్రాంతికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మరి లక్షలాది మంది ప్రజలు సొంత గ్రామాలకు వెళ్తారు. ఇది మంచి సాంప్రదాయము. ఎందుకంటే మనము ఈ సంక్రాంతి పండుగ రోజైనా సరే మన బంధువులను, మనకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, మన గ్రామ ప్రజలను, మన ఇల్లు, మన భూమి, మన తోట, మన ఆట చూడడం కోసం వస్తారు. ఇది గొప్ప సాంప్రదాయము. ఇది ఈ రకంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో ఈ ఆలోచన రావడం ఏదైతున్నదో ఇది చాలా మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. సంక్రాంతికి అన్ని వర్గాల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్ళాలి. 2 రోజులు 3 రోజులు సొంత గ్రామంలో మన పాత మిత్రులతో, గ్రామ ప్రజలతో, మన బంధుమిత్రులతో గడపాలని కోరుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి పరిణామం. దీని పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. అందుకోసం ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ కూడా అనేక రకాల ట్రైన్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు జనవరి 22 అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం జరిగింది. 22వ తేదీ శ్రీరాముడి యొక్క మరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా ఉన్నది. దానికి ఈరోజు దేశంలో అనేక మంది ఈరోజు మా రైల్వే డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మేము వెళ్ళడం కోసం వ్యవస్థ కల్పించాలని. ప్రజల డిమాండ్ మేరకు మరి ఈరోజు కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి అయోధ్యకు నడపాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే శాఖ చేస్తూ ఉంది. తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనదని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అని అన్నారు. సహజ వనరులను భావితరాలకు సుసంపన్నంగా అందచేయాలని పేర్కొన్నారు. ప్రకృతితో ముడిపడిన పండుగ సంక్రాంతిని 10 మందితో పంచుకోవడమే భారతీయ సంస్కృతి అని పేర్కొన్నారు. దీంతో పాటు మాతృభాషను, కన్న తల్లిని, సొంత ఊరును ఎవరూ మర్చిపోకూడదని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకోండి, అమ్మ భాషను అందరూ గుర్తుపెట్టుకోండి. మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి అని ప్రస్తుతాన్ని నేను చెప్పుకోవడానికి మాతృభాష, మాతృశక్తి అమ్మ, మన ఊరు, మన పెద్దలు, వీళ్ళందరినీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాతృదేశం, జన్మభూమి మన ఊరు. మనం పెద్దవాళ్ళమైనా, మీరు ఎంత పెద్ద ఐఏఎస్ వాళ్ళైనా, డాక్టర్లైనా, యాక్టర్లైనా, ఇంకేదన్నా పెద్ద వ్యాపారస్తులైనా మన పుట్టిన ఊరికి కొంత మేలు చేయాలి. దాంతోపాటు మనము మన యొక్క మాతృదేశాన్ని, ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఈ భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనకు పాఠాలు చెప్పినా, మనకు మార్గాన్ని బోధించిన గురువులు, మొట్టమొదటి గురువులు ఎవరు? మనకి తల్లిదండ్రులు, అమ్మమ్మలు. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు పాఠాలు చెప్పి, స్కూల్లో పాఠాలు చెప్పిన గురువులు గుర్తుపెట్టుకోవాలి. మనం చదువుకునే పాఠశాలను గుర్తుపెట్టుకోవాలి. మన ఊరిని గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా ఏదన్నా చెయ్యాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన
అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రధాన రహదారులన్నీ చాలా వరకు అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిధిలోని తూర్పులంక, గోడి, రెల్లిగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ చింత అనురాధతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను వివిధ స్థాయిలలో 18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ ఓఎన్జీసీ సహకారంతో మండల పరిధిలో 14 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. త్వరలో అమరాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వాటర్ గ్రేడ్ పథకం ద్వారా త్రాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంకును కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గౌరవ పార్లమెంట్ సభ్యులు చింతానరావు గారు శాంక్షన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఓహెచ్ఆర్ని మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మండలానికి సంబంధించిన అతి ప్రధానమైన రోడ్లన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఈరోజు అలవరం మండలం తూర్పులంక గ్రామంలో ఓఎన్జీసీ వారి సౌజన్యంతో పలు ట్యాంకులు మనం ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నాం. అలాగే ఆర్బీకే అండ్ వెల్నెస్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి తెలిసినంత వరకు ఓఎన్జీసీ వారు ప్రత్యేకించి మన నియోజకవర్గంలో వారు చేస్తున్న కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ మనకి ఎటువంటి లబ్ధి మనకి పొందట్లేదు అనేది ఒక ప్రజల్లో కొంచెం గట్టిగా వెళ్ళిన మాట వాస్తవమైన. పలు అధికారులతోటి, సీఎండీ గారితో, ఈడీలతోటి మాట్లాడి మా గ్రామానికి మీ సిఎస్ఆర్ నిధులు వెచ్చించాలని గట్టిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారు పలు గ్రామాల్లో టైలెంట్ పాయింట్స్కి ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ వెళ్ళటం లేదో ఆ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి అక్కడ మనం ఓహెచ్ఆర్ఆర్ ట్యాంక్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. స్వామి వివేకానంద జయంతిని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు రామచంద్రారెడ్డి, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సుధాకర్, యువజన కేంద్రం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుని జీవితాన్ని, బోధనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యూత్ డే సందర్భంగా నిజంగా ఒక మంచి కార్యక్రమాలు దేశమంతా కూడా జరుగుతున్నాయి. ఈరోజు యూత్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, దేశ జనాభా పెరుగుతున్నప్పుడు, దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు వాటికి అనుగుణంగా యూత్ అంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అనేక రంగాల్లో యూత్ వాళ్ళ ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్క రంగంలోనే కాకుండా అన్ని రంగాలు విస్తరించి దేశాన్ని అభివృద్ధి చేసేదానికి తమ మేధస్సునంతా కూడా ఉపయోగించి తాను డెవలప్ కావడమే కాకుండా 10 మందిని డెవలప్ చేయడము ఒక సభ్యుడు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఈ దేశం ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను. యోగవేమన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో మరియు నెహ్రూ యువ కేంద్ర కడప ఆధ్వర్యంలో ఈరోజు మేము నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ జరిపాము. 1983లో మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపుతూ ఆ వివేకానంద గారు ఇచ్చిన మెసేజ్ను యువశక్తిలోకి తీసుకుపోవడం ఉద్దేశంతో ఈ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ అనేది ప్రతి విద్యా సంస్థలో కానివ్వండి, ప్రతి ప్రభుత్వంలో కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ 2024 నేషనల్ యూత్ డే స్లోగన్ ఏంటంటే, వేకప్ ద యూత్ అండ్ కంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఎన్వైకే మరియు యోగవేమన యూనివర్సిటీ కంబైన్డ్గా సెలబ్రేట్ చేశాము. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వికసిత్ భారత్, వికసిత్ సంకల్ప యాత్ర 2047 మనకు 100 years వచ్చే లోపల మన భారతదేశము డెవలప్డ్ కంట్రీగా ఎదగడానికి కావాల్సిన కార్యక్రమాలను భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే మనము 2047 కల్లా
మనము డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతామో అలాంటి కార్యక్రమాలను యువతకు తెలియజేసి యువతలను భాగస్వాములు చేసి యువతలు మంచి దేశభక్తిని పెంపొందించి మన దేశం అన్ని దేశాల కంటే ముందుండేట్టుగా కృషి చేయాలని ఈ వికసిత్ భారత సంకల్పయాత్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మన నెహ్రూ యువ కేంద్ర కడప వారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన దినోత్సవాలు అలాగే యువజన వారోత్సవాలు కూడా ఈరోజు అంకురార్పణం అలాగే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి యువతీ యువకుల కోసం మన స్వామి వివేకానందని స్మరించుకుంటూ అలాగే ఆయన యొక్క భావజాలాలని ఇక్కడ ఇనుబడింపు చేస్తూ అలాగే ఆయన యొక్క ఇన్స్పిరేషన్స్ ప్రతి ఒక్కరికి చాటి చెబుతూ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇక్కడ చర్చించుకోవడం కూడా జరిగింది. అలాగే మై భారత్ వికసిత్ భారత్ కూడా చర్చించుకోవడం జరిగింది. భారత జాతి భవితకు భరోసా ఇచ్చే ధీశాలి స్వామి వివేకానంద అని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్ అన్నారు. జాతీయ యూత్ ఐకాన్ స్వామి వివేకానందుని జయంతి వేడుకలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నిరుపేదలకు గిరిజనులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం అసోసియేషన్ నూతన గవర్నర్ జామి నారాయణ విద్యాసాగర్లు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని ప్రగతి పదంలో నడిపించడంలో స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద కార్యక్రమం. ఈ జయంతి సందర్భంగా ఒక నామడిక్ పీపుల్ని వెతికి ఈ పండగ సందర్భంగా యాచనకి లేకపోతే వేరే వేరే పనుల కోసం వచ్చినటువంటి వాళ్ళని వెతికి వాళ్ళకి ఈ చలికాలంలో వెచ్చదనం కోసం కప్పుకోవడం కోసం దుప్పట్లని బ్లాంకెట్స్ అంటాం వాటిని పంపిణీ చేయడం ఈ సందర్భంగా చాలా మంచి విషయం. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద తాలూకా స్ఫూర్తిని ఒకసారి మననం చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ స్టార్ వాకర్స్ క్లబ్ సేవకులం వాళ్ళు నిర్వహించినటువంటి చాలా మంచి కార్యక్రమం. ఈ సీజన్లో అత్యవసరమైనటువంటి సంచార జాతులు అవ్వచ్చు, ఈ నోమడిక్ పీపుల్కి అందరికీ కూడా అవసరమైనటువంటి దుస్తులు అనేవి దుప్పట్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కొనసాగిస్తుంది. చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు అనేవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా సహాయ సహకారాలు సామాజిక పీపుల్కి అందేటట్లుగా మంచి సమాజం సమసమాజం అలాగే నవ సమాజం నిర్మాతకి వాకర్స్ క్లబ్స్ అన్నీ కూడా తోడ్పడాలని ఈ 2024లో చక్కగా మంచి నవ సమాజ నిర్మాణానికి అన్ని కాకినాడ నెహ్రూ కేంద్రం పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ట్రైనీ డీఎస్పీ విష్ణు స్వరూప్ పాల్గొన్నారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం స్వరూప్ మాట్లాడుతూ భారతదేశంలోని యువత అందరూ స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవ చేయాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలకు విస్తరించి తెలియజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎండిఓ గారితో పాటు మిగతా మన ముమ్మిడివరంలో పెద్దలందరూ కూడా వచ్చేసి యూత్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం, వాళ్ళకి దాంతోపాటు ప్రైజెస్ ఇవ్వడం కైండ్ ఆఫ్ లైక్ వన్ ఎంకరేజ్మెంట్ ఈ టైంలో. సో ఇలాంటి యాక్టివిటీస్ మరిన్ని కూడా జరగాలని చెప్పి ముమ్మిడివరం ప్రజలను కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ పట్టణ స్థాయిలలో ప్రచారం చేసేందుకు రూపొందించిన వికసిత భారత్ సంకల్పయాత్ర కడప జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు పౌరులకు వివరించారు. అనంతరం లబ్ధిదారుల అభిప్రాయాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 24 మందికి ఇచ్చాము. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 34 మందికి ఇచ్చాము. మొత్తం 58 మందికి సీడ్ క్యాపిటల్ స్కీమ్ కింద 40,000 చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి లోన్ ఇవ్వడం జరిగింది. ₹10 వడ్డీతో మేము సంఘ సభ్యులకు లోన్ ఇస్తాము. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రము ఆ వచ్చిన మొత్తం మాకి గ్రాంట్ కిందనే రిలీజ్ అవుతుంది. మేము మాత్రం సభ్యులకు ₹10 వడ్డీకి రిలీజ్ చేస్తాము. ఆ విధంగా చేసుకున్న సభ్యులు సాంప్రదాయ వంటలైన అత్రాసలు, కజ్జికాయలు, చక్కెలాలు లాంటివి వంటకాలు చేసి అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు. నాకు PMJJBY కింద మా ఆయన చనిపోయినప్పుడు 2 లక్షల రూపాయలు
PMJJBY కింద నాకు అమౌంట్ వచ్చింది. అప్పటికి నాకు ఆర్థిక పరిస్థితి ఇంట్లో జరగడానికి కూడా కష్టంగా ఉండింది. చాలా బాధపడేదాన్ని. కానీ నాకు PMJJBY ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్ కింద 2 లక్షల రూపాయలు వచ్చింది. వచ్చిన అమౌంట్ని కొంచెం అప్పు నుండి కట్టేసుకొని మిగతాది పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్ లాగా చేసుకున్నాను. నేను వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించబడినది. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద మా గ్రామ పంచాయతీ నందు గత 10 సంవత్సరాలలో దాదాపు 10 కోట్లతో సిమెంట్ రోడ్లు మరియు ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌండ్తో 5 సచివాలయాల నందు గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లినిక్ల నిర్మాణం జరిగింది. వీటి విలువ దాదాపు 4 కోట్ల పైగా ఉంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరియు ఆయుష్మాన్ భారత్ కింద పెన్షన్ల కింద ఇట్లా రకరకాల దాదాపు 100కు పైగా ప్రభుత్వ కార్యక్రమాల వలన మా గ్రామ పంచాయతీ దాదాపు 70 కోట్లకు పైగా ఒక్కొక్క ఆర్థిక సంవత్సరంలో లబ్ధి జరుగుతున్నది. ఆర్థిక సహాయం చేసిన గౌరవ భారత ప్రధాని గారికి మా గ్రామ పంచాయతీ తరఫున నా ప్రత్యేక కృతజ్ఞతలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నిధులను మీరు చూస్తున్నారు. ఈ సచివాలయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద ఈ సచివాలయ వ్యవస్థ స్థాపించినారు. దానికి చేదోడు వాదోడుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం కూడా మాకు చాలా ఆనందదాయకరమైనటువంటి విషయము. అదే కాదు, మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో 6500 గృహాలు జగనన్న కాలనీలన్నీ పెట్టి రావడం జరిగింది. ఆ కాలనీలకు కూడా సహాయ సహకారాలు గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ఆకాశ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసింది. త్వరలోనే మన రక్షణ బలగాలు దీనిని పరీక్షించడానికి మార్గం సుగమమైంది. ఆకాశ్ NG 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ పరీక్షను పలు రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్లు పరిశీలించి డేటాను సేకరించాయి. పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOతో పాటు ఇతర అధికారులను అభినందించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని ఇది పెంచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షపై చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షపై చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు innovateindia.mygov.in/ppc 2024ను సందర్శించాలని కోరింది. కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.